అందరికి నమస్కారం. నేను ఫస్ట్గా ఇవాళ అందరికి థ్యాంక్ చెప్పుకోవాలనుకుంటుంది నా గురువులు లాంటి డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు, సుకుమార్ గారు, అనిల్ రావిపూడి గారు, మన శివ నిర్వాణ అన్న, విక్రమ్ కే కుమార్, విఏ ఆనంద్, దాంతోపాటు నన్ను ఇప్పటిదాకా చాలామంది హీరోస్ వాళ్ళ సెట్స్లో చాలా ప్రేమగా చూసుకుని మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్ గారు, నాని గారు, గోపీచంద్ గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో బాగా ఇప్పటిదాకా ప్రోత్సహించారు. నేను ఈరోజు ఎందుకు థ్యాంక్స్ వాళ్ళందరికీ చెప్తున్నాను అంటే, వీళ్ళందరూ ఇంత నన్ను ప్రోత్సహించడం వల్లే, ఎన్నో క్యారెక్టర్స్ నేను చేయడం వల్లే ఈరోజు సతీష్ గారికి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు ఈరోజు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇతనికి ఇస్తే తను చేయగలడు అని నమ్మి నాకు సతీష్ గారికి క్యారెక్టర్ రావడానికి మీరు అందరూ హెల్ప్ సార్. సో మీ అందరికీ సభాముఖంగా నేను మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను, నాకు ఇప్పటిదాకా క్యారెక్టర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి. అట్ ద సేమ్ టైం మన సినిమాకి వస్తే, రీసెంట్గానే మనం శ్రీరామనవమి చేసుకున్నాం. అన్ని శ్రీరామనవమిలోకి ఇది ఎంతో భావోద్వేగంతో కూడుకున్నట్టు శ్రీరామనవమి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ కోరుకున్న అయోధ్య సాధ్యం అయ్యింది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ తర్వాత చేసుకున్న ఫస్ట్ శ్రీరామనవమి అందరూ ఎంతో హ్యాపీగా చేసుకున్నాము. సో అప్పుడు రామాయణంలో రావణుని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ తల్లి ఎంత బాధపడిందో, ఎంత భావోద్వేగానికి గురైందో మన ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు, ఎప్పుడు ఎటు నుంచి ఏ అగంతకుడు వస్తాడో తెలియదు, అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. బట్ అలా ఉండాలంటే చాలా గుండె నిబ్బరం ఉండాలి. కానీ ఈ సినిమాలో మాత్రం అలా ఒక అమ్మాయి, అంటే సీత అనే క్యారెక్టర్ చేసిన గరిమా చౌహాన్ ఎన్ని ఇబ్బందులు పడిందో నాలాంటి ఒక రవణ అనే క్యారెక్టర్తో క్లియర్గా చూపించారు. భయంకరంగా ఏడుస్తారు ఎవరైనా సరే ఆ థియేటర్లో చూస్తే. చాలా అంటే ఒక అమ్మాయి ఒక నెగిటివ్ పర్సనాలిటీతో ఎదురైతే, లేదంటే అతను నిజంగా ఇబ్బంది పెడితే ఎన్ని కష్టాలు పడుతుంది, తన భావోద్వేగాలతో ఎంత ఇబ్బంది పడుతుంది అనేది చాలా క్లియర్గా ఈ సినిమాలో గరిమా చౌహాన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. నాకు సినిమా చూపించినప్పుడు కూడా నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, నేను కనబడలేదు, నేను తన ఎమోషన్తో కనెక్ట్ అయ్యాను. అంత ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సార్, నాకు సతీష్ గారు సినిమా క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఇంత, తీసినప్పుడు మాత్రం ఎంతో గ్లోరిఫైయింగ్గా తీశారు సార్. చాలా ఎక్స్ట్రాడనరీగా చేశారు మీరు. నేను చాలాసార్లు సార్ ఇంత చేద్దామా మరీ ఎక్కువైద్దేమంటే, లేదు గగన్ నీకు తెలీదు, దీన్ని ఈ రేంజ్లో చేయాలి, నాకు ఇంత హెవీగా కావాలి అని చెప్పి చేయించుకున్నారు. ఒక్కొక్క షాట్లో ఒక్కొక్కసారి 100 మంది వెనకాల ఫైటర్స్ ఉన్నారు, 100 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి దానిలో నన్ను నుంచోపెట్టి చేయిస్తుంటే, అరే ఇది కదా ఇన్ని రోజులు మనం వెయిట్ చేసామని అనిపించింది. ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా, ఎంతోమంది డైరెక్టర్స్ డ్రీమ్ క్యారెక్టర్స్ రాసుకుంటారు. ఇన్ని రోజులు మేబీ చేస్తారో చేయరో అని చిన్న ఇది ఉండొచ్చు. బట్ ఈ సినిమా చూసిన సార్ ప్రతి ఒక్కళ్ళు, అరే నేను గగన్కి క్యారెక్టర్ ఇస్తే నేను అనుకునే తీసుకొస్తాడరా అని ప్రతి డైరెక్ట్ అనుకునేలాగా అనిపించేది తీశారు సార్ మీరు సినిమాని. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాతో ఈ సినిమా జీవితాంతం ఉండిపోతుంది, ఒక పెద్ద మెమరీ లాగా. ఇంతమంది ఈరోజు విజయ్ కనక మెడల్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అంటే గోపిచంద్ గారి పెద్ద పెద్ద యాక్టర్స్తో పోల్చారు. సో ఇవన్నిటికీ కారణం కేవలం సతీష్ గారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. ఇలాగే మీరు యూ డిజర్వ్ ఇట్ అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కూడా మొన్న చెప్తున్నారు, మొన్న టీజర్ లాంచ్ అయిన తర్వాత ఆయన ఏదో మార్నింగ్ రావడం 9 o'clock స్టార్ట్ అవుతారు కదా, ఇలా బయట రాగానే వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న కుర్రోడు బ్రష్ తవ్వుకుంటూ వచ్చి నా పిల్లం లేచిపోయింది అని అడిచారంట. సార్ని చూసి వెంటనే వాళ్ళ మమ్మీ పక్క నుంచి చెప్ప మీద కొట్టి రై పక్కన పోరా లోపలికి అని. సో అంత బాగా రీచ్ అయింది ఒక్క చిన్న టీజర్తో. అంటే మేము చేసింది వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి అంత డైలాగ్స్ని రిపీట్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది.